హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. సో ఈ వీడియోలో మనం స్కెచ్అప్లో రెక్టాంగిల్ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ నేను లైన్ టూల్ గురించి ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే అది కూడా ఒకసారి చూసేసేయండి. ఇన్ డీటెయిల్గా నేను బిగినర్ లెవెల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. ఒకవేళ చూడాలి అనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసేసి చూడండి. రైట్, కమింగ్ బ్యాక్ టు టుడేస్ వీడియో, మనకి రెక్టాంగిల్ టూల్ ఎలా యూజ్ చేయాలి, ఎలా డ్రా చేయాలి, మనకి కావాల్సిన ప్లేన్లో అప్లై ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెక్టాంగిల్ డ్రా చేయటానికి లాస్ట్ టూల్ సెట్లో మనకి రెక్టాంగిల్ టూల్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. లేదు అంటే ఆర్ అని చెప్పేసి షార్ట్ కట్కి ఇవ్వచ్చు అన్నమాట. సో నేను ఆర్ అని ఇవ్వగానే మనకి సింబల్ ఇలా వచ్చేస్తుంది. మనం డిఫాల్ట్ రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు ఇలా బ్లూ కలర్ లాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో స్కెచ్అప్లో మనకి ఏదైనా ప్లెయిన్ ఆబ్జెక్ట్స్ అంటే XY ప్లేన్, రెడ్ అండ్ గ్రీన్ ప్లేన్, లేకపోతే బ్లూ ఆర్ గ్రీన్ ప్లేన్కి ప్యారలల్ వచ్చినప్పుడు ప్లేనర్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. సో మనం పర్టికులర్ ప్లేన్లో డ్రా చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది వేరే యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఇది బ్లూ కలర్లా చూపిస్తుంది కదా మనకు ఐకాన్ దగ్గర. నా ఇట్ ఈస్ ప్యారలల్ టు రెడ్ అండ్ గ్రీన్ అన్నమాట. ఓకే, పర్పెండిక్యులర్ టు బ్లూ యాక్సిస్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఇది 90 degreesలో ఉన్నట్టు అన్నమాట. ఓకేనా? ప్యారలల్ టు XZ ప్లేన్ అంటే మనకి రెడ్ అండ్ గ్రీన్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది, XY అనొచ్చు. ఓకే, సో మనకి కావాల్సిన ప్లేన్లో డ్రా చేయాలి అంటే ఎలాగా అంటే మనకి లైన్ టూల్లో మనం ఎలా అయితే కన్స్ట్రెంట్స్ యూజ్ చేస్తున్నామో రెక్టాంగిల్లో కూడా అలా కన్స్ట్రెంట్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా డ్రా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ కార్నర్ అడుగుతుంది. ఫస్ట్ కార్నర్ ఇచ్చేసాను. మీకు డైరెక్ట్ ఆపోజిట్ కార్నర్ తెలిస్తే క్లిక్ చేయొచ్చు, లేదు అంటే డైమెన్షన్స్ డైరెక్ట్గా స్పెసిఫై చేసుకోవచ్చు. సో బ్లూ కలర్ ఈజ్ ఇండికేటింగ్ హారిజాంటల్ రెక్టాంగిల్ అన్నమాట. సో డైమెన్షన్స్ మీకు ఇక్కడ మెజర్మెంట్ బాక్స్లో బాటమ్ రైట్లో కనిపిస్తూ ఉంటాయి. నేను పర్టికులర్గా డైమెన్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో 5 feet, 3 feet, ఎంటర్. సో మనకి రెక్టాంగిల్ అనేది ఇలా డ్రా అయింది. అదే ఒకవేళ మీకు ఫ్రంట్ ప్లేన్లో రెక్టాంగిల్ రావాలి అంటే ఎలాగా? సో ఫ్రంట్ ప్లేన్ అంటే ఏంటి? బ్లూ అండ్ రెడ్కి ప్యారలల్ అన్నమాట. అంటే ఈ ప్లేన్కి ప్యారలల్, పర్పెండిక్యులర్ టు గ్రీన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉంటుందో ఆ కన్స్ట్రెయింట్ మనం ఇవ్వాలి. ఇక గ్రీన్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా వస్తుంది కాబట్టి నేను లెఫ్ట్ యాక్సిస్ లెఫ్ట్ యారో ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఫస్ట్ కార్నర్ డిఫైన్ చేసి డైమెన్షన్స్ గ్రీన్ కలర్ ఇచ్చినప్పుడు డైమెన్షన్స్లో ఫస్ట్ వాల్యూ రెడ్ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ బ్లూ వైపు తీసుకుంటుంది అనమాట. రెడ్, గ్రీన్, బ్లూ ఈ ఆర్డర్ ఫాలో అవుతుంది. మనం ఒకవేళ బ్లూ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా చేస్తే రెడ్ అండ్ గ్రీన్కి వెళ్తుంది వాల్యూస్, లెంత్ అండ్ విడ్త్ అని చెప్పి. అలాగే ఇప్పుడు నేను గ్రీన్కి డ్రా చేసినప్పుడు రెడ్ అండ్ బ్లూకి వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు డైమెన్షన్స్ వచ్చేసి సపోజ్ నేను 2 feet, 4 feet, ఎంటర్ అన్నాను. సో నేను ఆర్బిట్ చేస్తున్నాను స్క్రీన్ని. నావిగేషన్ రిలేటెడ్ టూల్స్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. రైట్, సో మనకి ఇలా ఫ్రంట్ వ్యూలో రెక్టాంగిల్ వస్తుంది అన్నమాట. అదే ఒకవేళ నేను రైట్ యాక్సిస్ ఇచ్చాను అంటే రైట్ యారో ఇచ్చాను. సో దిస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు రెడ్ యాక్సిస్ అంటే సైడ్ ప్లేన్లో మనం రెక్టాంగిల్ డ్రా చేయబోతున్నాం అన్నమాట. సో ఇది కూడా నేను 2 feet, 4 feet, ఎంటర్ అని ఇచ్చాను. సో మనకి రెక్టాంగిల్ అనేది ఇలా డ్రా అవుతుంది. అంటే స్కెచ్అప్లో మనకి ఏ ప్లేన్లో డ్రా చేయాలి అనుకుంటే ఆ ప్లేన్లో డ్రా చేయొచ్చు. చిన్న ఇండికేషన్ ఏంటంటే ఆ ప్లేన్కి ఆపోజిట్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో, పర్పెండిక్యులర్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో అది మనం కన్స్ట్రెంట్గా యూజ్ చేయాలి. ముఖ్యంగా ఈ లీనియర్గా ఉన్న ప్లేనర్ ఆబ్జెక్ట్స్ డ్రా చేసేటప్పుడు మనం స్టార్ట్ చేశాక కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు దాకా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్లేన్ మార్చాక అప్పుడు డ్రాయింగ్ స్టార్ట్ చేశాను. ఇంకొక వే ఏంటి అంటే నేను స్టార్ట్ పాయింట్ ఇచ్చాక కూడా ఐ క్యాన్ చేంజ్ ది డైరెక్షన్ అన్నమాట. ఇప్పుడు నేను రెడ్ కన్స్ట్రెంట్ ఇచ్చాను, లేదు లెఫ్ట్ కన్స్ట్రెంట్ ఇస్తున్నాను, టాప్ కన్స్ట్రెంట్ ఇస్తే ఎగ్జాక్ట్ హారిజాంటల్ ప్లేన్కి రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే మనం స్టార్ట్ చేశాక కూడా మనం ప్లేన్ మార్చుకోవచ్చు.
ఓకే, సపోజ్ 4 feet, 4 feet అని ఇచ్చాను. ఇప్పుడు నాకు సైడ్ వ్యూలో ఇలా ఒక రెక్టాంగిల్ జనరేట్ అయింది అన్నమాట. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే రెక్టాంగిల్లో మనకి ఇక టూల్ అయిపోయింది కదా, టూల్ నుంచి బయటికి రావాలంటే స్పేస్ బార్ అన్నమాట. మనకు ఒకవేళ రెక్టాంగిల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రాయింగ్ పైన చేయాలి, నేను ఒక సెంటర్ పాయింట్ నుంచి చేయాలి అనుకోండి. సో ఇప్పుడు నాకు రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు డిఫాల్ట్ కార్నర్ నుంచి డ్రా అవుతుంది. మీరు ఒకసారి ఇక ప్రాంప్ట్ దగ్గర చూస్తే కనుక కంట్రోల్ సెలెక్ట్ కార్నర్ అని వస్తుంది. అంటే ఇప్పుడు డిఫాల్ట్ కార్నర్ నుంచి వస్తుంది కదా, నేను కంట్రోల్ ఇచ్చేస్తే కనుక ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్గా తీసుకుని ఇక్కడ నుంచి రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే డిఫాల్ట్ కార్నర్ నుంచి కాకుండా రెక్టాంగిల్ సెంటర్ నుంచి కూడా మనం ఇలాగా డ్రా చేయొచ్చు. సో మీకు ఇలా ఫిగర్స్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా డ్రా చేయొచ్చు. సో ఇంకొక పాయింట్ మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇలా మీకు ఒక లైన్ వస్తుంది కదా, లెంత్ విడ్త్ ఈక్వల్ ఉండి ఇలా మీకు బ్లూ కలర్ లైన్ చూపించినప్పుడు ఏంటి అంటే స్క్వేర్ అని చెప్పేసి ఇండికేషన్. లెంత్ విడ్త్ ఈక్వల్ వాల్యూస్ వస్తాయి అన్నమాట ఇలాగా. అదే ఇంకొకసారి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇంకొక లైన్ కనిపిస్తుంది ఇలా గోల్డెన్ సెక్షన్ అని వస్తుంది. గోల్డెన్ సెక్షన్ ఎప్పుడు అంటాము అంటే లెంత్ విడ్త్ రేషియో పర్ఫెక్ట్ ఉన్నప్పుడు దాన్ని గోల్డెన్ రేషియో అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ర్యాండమ్గా డ్రా చేస్తున్నాను. బేసికలీ కంట్రోల్ యూజ్ చేస్తే మనం ఇలాగ సెంటర్ నుంచి కూడా కావాల్సిన ఫిగర్ని డ్రా చేసుకోవచ్చు. సో స్కెచ్అప్లో మనం ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ మీద ఇంకో ఫిగర్ డ్రా చేసినప్పుడు అవి ఇంటర్సెక్ట్ అవుతాయి అండ్ ఈ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో పార్టీషన్స్గా యాక్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇదంతా కలిపి ఒక రెక్టాంగిల్గా బిహేవ్ చెయ్యదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి పార్టీషన్స్గా యాక్ట్ అయ్యి ఫేసెస్ని డివైడ్ చేసేస్తూ ఉంటాయి. మరి ఇది అవాయిడ్ చేయాలి అంటే ఎలాగా అంటే దానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను వచ్చే వీడియోస్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి ఎక్స్ట్రా లైన్స్ని ఇలా డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. సో వీ క్యాన్ యూస్ డిలీట్, సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు, ఇదొక మెథడ్. లేదు అంటే ఇక్కడ ఎరేజ్ టూల్ ఉంటుంది. ఎరేజ్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఈ. సో మీరు జస్ట్ ఈ యాక్టివేట్ చేసి లెఫ్ట్ క్లిక్ యాక్టివేట్ చేసుకుని అంటే హోల్డ్ చేశాను నేను. ఇప్పుడు హోల్డ్ చేసి నాకు ఏమేమైతే ఆబ్జెక్ట్స్ వద్దో దాని మీద నేను నా కర్సర్ని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆటోమేటిక్గా అన్నీ కూడా డిలీట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవుటర్ లైన్స్ మీకు బోల్డ్గా ఉంటాయి, ఇంటర్సెక్ట్ అయిన లైన్స్ నార్మల్గా ఉంటాయి. ఓకే, సో ఇదే మనకి డిఫరెన్స్ చెప్తుంది ఎక్కడ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ బోల్డ్ లైన్స్ అవుట్ లైన్స్ ఎక్కడ క్రియేట్ అయినాయి అనేసి. సో నేను ఎరేజ్ చేసేసాను. ఆ టూల్ నుంచి బయటికి రావడానికి స్పేస్ బార్ అన్నాను అండ్ ఇదంతా కలిపి ఇప్పుడు ఒక ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది. ఏరియా అవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చేస్తున్నాం మనం, ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏరియా తెలుస్తుంది. అండ్ మీకు సెలెక్షన్ ఎలా చేయొచ్చు, ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేస్తే మొత్తం సర్ఫేస్ అండ్ మొత్తం అవుట్లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది అన్నమాట. నాకు ఓన్లీ పెరిమీటర్ తెలుసుకోవాలి అంటే మీరు ఈ మొత్తం డబుల్ క్లిక్తో సెలెక్ట్ చేశాక సర్ఫేస్ని సెలెక్షన్లో నుంచి తీసేయాలి. సో స్కెచ్అప్లో సెలెక్షన్ నుంచి తీసేయాలి అంటే షిఫ్ట్కి హోల్డ్ చేసేస్తే సరిపోతుంది. ఇక టోటల్ లెంత్ వచ్చేసి 30 feet 3/4 inches చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా స్కెచ్అప్లో మనం రెక్టాంగిల్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమేమి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.